చెప్తున్నాను, ఏదో విన్నట్టే ఉండి ఊరికే నన్ను చూస్తున్నట్టే ఉంటున్నారు, వాక్యం వినట్లేదు. వినకపోతే నష్టపోయేది మీరే. వాక్యము మీ హృదయంలోకి చేరకపోతే నష్టపోయేది మీరే అని దేవుడి పేరట మళ్ళీ మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనము ఎటు కూడా కదల్చబడము. క్రీస్తు అనే బండ పైన స్థిరంగా ఉంటాం, భయభక్తులతో ఉంటాం. అర్థమవుతుందమ్మా? వాక్యము మనలో లేకపోతే అటు ఇటు తొలగిపోతాం, పడిపోతాం, అపవాదగడి చేతిలో బందీలుగా ఉంటాం. కాబట్టి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యంతో మనం స్థిరంగా ఉంటాం. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ, అది మన కొంచెం స్టాండర్డ్ చాలు చాలు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం. అనేక సమయమందు నీ మొర ఆలకించుచుంటిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే. చాలండి. అందరం తలలు వచ్చి ఏమని అడుగుతారు చెప్పండి? ఏమని అడుగుతారు? ప్రార్థన చేస్తున్నారు కదా, ఇప్పుడు తలంచి ఏమని ప్రార్థన చేస్తారు? నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? అది అయిపోయింది ఇందాకే. ఇప్పుడు ఏంటంటే అమూల్యమైన సమయానికి వచ్చాం. ప్రభువా, పాస్టర్ మా వాక్యం చెప్తున్నప్పుడు నా మనసు అటు ఇటు పోకుండా నేను శ్రద్ధగా విని నా హృదయంలో దాచుకుంటాను. ప్రభా, నాకు సహాయం చేయండి. ఈ ఒక్క మాట అందరికి అర్థమైంది కదా? అందరికి అర్థమైందా? జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకో. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, నెలంతా కాచి కాపాడారు, మీకు వందనాలు. మా కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో అయ్యా నాయన ప్రతి విషయంలో మమ్మల్ని తప్పించి విడిపించి రక్షించి నాయన సజీవులెక్కలో ఉంచినందుకు మీ స్తోత్రం అయ్యా, మీకు వందనాలు. నాయన పోయిన నాయన పునరుద్ధాన ఆరాధన నుంచి ఈ ఆరాధనలకు మీ కృపలో భద్రపరిచారు, మీకు వందనాలు ప్రభు. మీకు కృప చొప్పున మమ్మల్ని బ్రతికించారు, మీ స్తోత్రాలు ప్రభు. నాయన ఇదిగో దేవా, నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నారు, మీకు వందనాలు. నాయన పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యకు రండి. ప్రతి ఒక్కరిపై మీ హస్తము చాపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ప్రతి అమూలమైన మాటలు నాలో బిడ్డల్లోనైనా యేసయ్య భద్రపరుచుకుని నెమరు వేసుకుని ఆ ప్రకారం మేము సిద్ధపడుటకు మీ కృప మాకు దయచేసి మీ నామాన్ని మేము తెచ్చుకుంటారని యేసయ్య నామంలో ప్రభా, నన్ను నేను తగ్గించుకుని ప్రభా మీ స్తోత్రం, మీ నామాన్ని మాత్రమే హెచ్చించుటకు నా నోట మీ అమూలమైన జీవపు మాట పెట్టి నాతో మాట్లాడి ప్రభా నాయన ఈ బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మరి జాగ్రత్తగా ఎటు పోనివద్దు. మన ఆలోచనలు, మన తలంపులు, మన మనసు జాగ్రత్తగా వాక్యం విందాం. ఏమంటున్నాడో జాగ్రత్తగా విందాం. చదవండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుచుంటిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే. చాలండి. నన్ను చూడాలి, ఇక బైబిల్ చూడొద్దు మీరు దయచేసి. ఇక్కడ ప్రభు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. అనుకూల సమయం అంటే ఏ సమయం అంటే? అనుకూలమైన సమయము అంటే అనుకూలమైన సమయము అంటే ఇది మనకి కావలసిన సమయము, మనకు అనుకూలమైన సమయము, మనకి కావలసిన సమయము ఈరోజు ప్రభు మనకి ఇచ్చాడు. అంటే అనుకూలమైన సమయం అంటే ఇక జరిగిపోయింది, ముందు రాబోయేది, రాబోయే కాలం గురించి, రాబోయే మరి దేవుని రాకడ గురించి ఇది అనుకూల సమయము అన్నాడు.
వెనుకున్నది అయిపోయింది. అది ఇది ఏ సమయం? ఇది అనుకూల సమయం. ఆ అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అనుకూల సమయం కాబట్టి మన ప్రభు దగ్గరికి రావాలి. మనం కన్నీరు విడిచి మొర్ర పెట్టి మనము మొర్ర పెడుతూ ఉండగా ఆయన ఏం చేస్తాడంట? నీ మొర ఆలకిస్తాను. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ కన్నీరు విడిచి ప్రార్థిస్తూ, పెదవులతో కాదు హృదయముతో నువ్వు ప్రార్థించాలి, హృదయముతో ఆరాధించాలి. ఊరికే అందరికీ కనపడాలని స్వరం వినిపించడం కాదు. నీ హృదయంలో అంతరంగంలో వేదన, దుఃఖము, బాధ వెల్లడి చేయాలి. ఎందుకు దుఃఖము, ఎందుకు వేదన, ఎందుకు బాధ? చెప్పండి. రాబోయే దినాలు భయంకరమైన దినాలు కాబట్టి ప్రభువా, ఈ అనుకూల సమయంలో నా మొరను ఆలకించినందుకు మీకు వందనాలు ప్రభువా. నన్ను సిద్ధపరచండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను పరిశుద్ధపరచండి. ఇంకా నా బ్రతుకు మారలేదేమో, నా హృదయము మారలేదేమో, నా కుటుంబం మారలేదేమో అని దుఃఖముతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. పెదవులతో చేయొద్దు ప్రార్థన. నువ్వు నీ హృదయ అంతరంగం నుంచి నీ ప్రార్థన కన్నీరు ప్రభు దగ్గరికి చేరే విధంగా నువ్వు దుఃఖపడి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నువ్వు మొర్ర పెట్టినప్పుడు నేను దాన్ని ఆలకిస్తాను. నువ్వు పెదవులతో చేసేవనుకో ఆలకించడు. ఏదో బలంగా ఏదో చేయమన్నారు పాస్టమ్మ ప్రార్థన, 5 నిమిషాలు ప్రార్థన చేసేవనుకో ఆలకించడు, వెళ్ళదు దేవుని సన్నిధికి. మనసు పూర్తిగా చేయాలి ప్రార్థన, అప్పుడు ఆలకిస్తానన్నాడు. ఇంకేమన్నాడు? కిందేమన్నాడు? రక్షణ దినమందు నేను రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకుందును. ఏం చేస్తాడంట? రక్షణ దినమందు నిన్ను ఆదుకుందును. ఎందుకు రా తిరుగుతున్నారు మీరు? రక్షణ దినమందు ఏం చేస్తాడంట? మనల్ని ఆదుకుంటాడంట. ఆయనే ఆదుకుంటాడా? ఇంకెవరన్నా ఆదుకుంటారా మనల్ని? ఏమ్మా, ఎవరన్నా ఆదుకునే వాళ్ళు ఉన్నారా? మా అత్తమ్మ, పరిమళ, సుశీలమ్మ, రేపుక ఎవరు ఆదుకోరా? అదేంటమ్మా, మీకు పిల్లలు ఉన్నారు, మీ భర్త ఉన్నాడు, మీ బంధువులు ఉన్నారు కదా, ఆదుకునేవాళ్ళు లేరా? మరి మా భర్త మా ఆయన ఎందుకు అంటున్నారు? రక్షణ దినమందు మిమ్మల్ని నేను ఆదుకుంటాను అన్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నమ్ముతున్నారా? రక్షణ దినమందు దేవుడే ఆదుకుంటాడు, వేరే వాళ్ళు నన్ను ఆదుకోరు అన్న విశ్వాసము, నమ్మిక ఉన్నదా లేదా? ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు లేదేమో కానీ ఇప్పుడైతే ఉండాలి. ఎందుకు? వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి మనకి ఏముండాలమ్మా? ఏంటి? విశ్వాసము, నమ్మకము. ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీదే, అంటే యేసయ్య మీదే మనము నమ్మిక పెట్టుకుని ఉండాలి. ఆయనే ఆదుకుంటాడు మనం. ఎప్పుడు? రక్షణ దినమున మనల్ని ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు. కాబట్టి ఆ రక్షణ ఎవరిచ్చారు మనకి? యేసయ్య మనకే రక్షణ ఇచ్చాడు కదా. ఆ రక్షణ దినమందున మనల్ని ఆదుకునేవాడు. ఇంకేమన్నాడండి? అని ఆయన చెప్పుచున్నాడు. ఇదే కదా, ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం. ఏంటండి? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటాడు. అంటే సమయం లేదా? చెప్పండి, సమయం ఉందా లేదా?
సమయం ఉందా లేదా? సమయం లేదు. మీరు అనుకుంటుండొచ్చు, ఇంకా నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, పెళ్లి చేయాలి, నేను ఇంకొక 20 సంవత్సరాలు బతుకుతాను. పరిమళ అనుకుండొచ్చు, సుశీలమ్మ అనుకుండొచ్చు. మీ పిల్లలందరూ పెళ్ళిళ్ళకి వచ్చే మరి తల్లులుగా ఉన్నారు, పిల్లల కోసం ఆలోచించే బిడ్డలు తల్లులుగా మీరు ఉన్నారు. ఏమనుకుంటారు మీరు? నేను ఇంకొక 10 సంవత్సరాలు ఉంటా, నా పిల్లలు పెళ్ళి అయిపోతే పిల్లలు సెటిల్ అయిపోతారు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అనుకుంటారా లేదా? మార్తమ్మ అనుకుంటా లేదా? కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము. చదవండి. ఇదే రక్షణ దినము. చాలండి. ఏమంటున్నాడు? ఇదే అనుకూల సమయం అన్నాడు, ఇదే రక్షణ దినం అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా సమయాలు ఉన్నాయి, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా దేవుడు ఇప్పుడప్పుడే రాడు. ఆశ్రమ ప్రతి వారం భయపెడుతుంది, కానీ ప్రభు ఇప్పుడప్పుడే రాడు. మన లోకంలో సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి, చక్కబెట్టుకోవాల్సినవి ఉన్నాయి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయవలసిన సమయం ఉంది, ఇంకా చాలా చాలా చేసుకోవాల్సిన మనకి సమయం ఉంది, ఇంకా ఉంటాము అని మనం అనుకుంటున్నాం, మన ఆలోచనలు అవి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇదే అనుకూలమైన సమయము. ఇక రాబోయే సమయము మనం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంట్లో నెమ్మది, సమాధానము ఇవన్నీ ఉండవు. ఎందుకో తెలుసా? అంచె దినాలు కాబట్టి, దేవుడు రాకడ దినాలు కాబట్టి మనకి ఏముండవు? లోకములో శ్రమలు. లోకంలో ఏంటంట? శ్రమలు, దుఃఖము, వేదన, రాళ్లతో కొడతారు, రక్తపాతంగా ఉంటాము, లేదంటే క్రైస్తవం అని చెప్తే మనల్ని చంపేస్తారు, చాలా జరుగుతాయి. ఎప్పుడన్నా మీకు వీలైతే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. ఆ పేజీ అంతా కూడా రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో క్లియర్గా రాసి పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణ పొందుకోవాలన్నా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుని కోసము సిద్ధపడాలన్నా ఇదే అనుకూలమైన సమయము అంటున్నాడు. మరి ఈ సమయం కోసం మనము ఎదురు చూడాలా వద్దా? సిద్ధపడాలా వద్దా? ఒకవేళ నాకు సిద్ధపడే టైం లేదు, నేను సిద్ధపడలేను, ఆ రాజ్యం కోసము లోకంలో చేయవలసిన పనులున్నాయి, తిరగవలసిన పనులున్నాయి, ఎంజాయ్ చేయవలసిన పనులున్నాయి, ఇప్పుడు నేను రక్షణ కాపాడుకునే పనులు నేను చెయ్యలేను అనుకుంటే ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులండి. ప్రభు అయితే చెప్పేస్తున్నాడు మనకి. మనం అలా ఉండాలా వద్దా అన్నది మన మీద ఆధారపడుద్ది. ఏమ్మా? మన పైన ఆధారపడుద్ది. ప్రభు మనల్ని ప్రేమించి మనకు రక్షణ ఇచ్చి ఇదే అనుకూల సమయం అమ్మా, ఇదే రక్షణ దినము అని చెప్తున్నాడు. ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, ఆ ప్రకారంగా జీవించటానికి మనం సిద్ధపడాలి. లేదు, దుష్టుడు మనల్ని వెంబడిస్తున్నాడు, లేదా మనలో ఉండి వాడు ప్రేరేపించి లోక సంబంధంగా నడిపిస్తే నరకము తప్పదని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, వాక్యమే మనకి చెప్తుంది. కిందకు వచ్చేయండి, 5 నుంచి చదవండి. దెబ్బలందును, శరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పుగా వారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను, దుష్క్రియల వలనను దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే గుర్తించుకొనుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనతో చెప్తున్నాడు,
ఏం చేయాలంట? ఎలా ఉండాలి? దెబ్బలందు ఓర్చుకోవాలి, చెరసాల్లో ఓర్చుకోవాలి, అల్లరిలోను ప్రయాసంలో ఓర్చుకోవాలి, జాగారం చేయాలి. ఎలాగ జాగారం చేయాలి? ఏమ్మా జాగారం అంటే ఏంటి? ఆల్ నైట్ ప్రేయర్. మనం మర్చిపోయాం కదా ఏమ్మా, మర్చిపోయాం మనం. గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? మరి భయం అనిపిస్తుందా మీకు? దేవుడు చెప్పింది చేయట్లేదే, రాత్రి వేళ ప్రార్థనలకు మనము వెళ్ళట్లేదే. ఇక్కడ ఏం చేయమన్నాడు? జాగారం చేయమన్నాడా? ఉపవాసాలతో ప్రార్థన చేయమన్నాడు. మనం చేయట్లేదు. ఇంకేమన్నాడండి? ఏమన్నాడు? మిగుల ఓర్పు గల కలవారమై పవిత్రముతోను ఏం చేయాలి? మిగుల ఓర్పుతో ఉండాలంట. జ్ఞానముతోను దీర్ఘశాంతముతో దయతో పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యం. ఏమంటే ఏ వాక్యం అంట? వాక్యము సత్యమా అబద్ధమా? వాక్యము సత్యమా అబద్ధమా? సత్యమేనా? నమ్ముతున్నారా మీరు? మరి వాక్యము సత్యము అని ప్రభు మనకు చెప్తున్నప్పుడు వాక్యాన్ని ఎందుకు అనుసరించట్లేదు మనం? ఏమ్మా, వాక్యము సత్యమని ప్రభు మనకు చెప్తున్నాడు. మరి సత్యం అనే వాక్యాన్ని వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం కదా. ఇంటికి వెళ్ళేదాకా కూడా ఉండదు. ఇంటికి వెళ్ళేదాకా ఎందుకండి? ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడగనివ్వండి, చెప్తారా? చెప్పరు. ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. మా ఆయన తొందరగా వస్తాడేమో తిడతాడేమో ఒకళ్ళు, చికెన్ తెస్తాడేమో వండమని తిడతాడేమో ఒకళ్ళు, ఇంటికాడే ఉన్నాడు తొందరగా వెళ్ళకపోతే తిడతాడని ఒకరు. ఉన్నారా లేదా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా. నిజమే కదా? నిజమా? వాస్తవం కదా ఈ మాట. కానీ సత్యమైన వాక్యాలు మాత్రం మన వినము. వాక్యం ఏమైందంటే సత్యమై ఉంది. కాబట్టి ఈ వాక్యము సత్యమై ఉందని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనము వాక్యమునే అనుసరించి నడుచుకోవాలి. వాక్యాన్ని మనము జాగ్రత్తగా మన హృదయంలో మరి చెప్పాడు కదా, ఇంకో చోటు ఉంది ఆ మాట, నీ హృదయం అనే పలక మీద దాన్ని ఏం చేయి? రాసుకోమని మరి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. రెండోది చూడండి, అదే 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఎవరితోటి? చూడండి, వినండి జాగ్రత్తగా. మీరు అటు ఇటు బట్టలు సర్దుకుంటా మొఖాలు అటు ఇటు తిప్పితే వాక్యం డిస్టర్బ్ అవుతారు. మీరు జాగ్రత్తగా చూడాలి, వినండి. మా అత్తమ్మ నీకు కనపడతాడు కదా, నేను మా టీవీలో కొంచెం వచ్చారు, మేము మా అత్తమ్మ వచ్చారు. దేనితో అండి? పొందికనా? పొందిక అంటే ఏంటంటే విగ్రహములతో మనకి ఏంటి పని ఉందా, పని లేదా? అబద్ధం అబద్ధం లేకుండా చెప్పండి. విగ్రహములతో పని ఉందా, పని లేదా? నిజం చెప్పండి. నిజంగా లేదా పని? అస్సలు దాన్ని ఏం చేయట్లేదా మీరు? దాని దగ్గరికి వెళ్ళటం, దాన్ని పూజించే వాళ్ళతో స్నేహం చేయటం ఏం చేయట్లేదా? అన్యులతో సావాసం చేయటం కూడా నాకు మీరు శత్రువులు అంటున్నాడు ప్రభు. అన్యులతో సావాసం చేయటము నాకు శత్రుత్వము అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు అన్యులతో సావాసం చేసి ప్రభుని వదిలిపెట్టేస్తావా? ప్రభు అని చెప్పాడు కాబట్టి అన్యుల్ని వదిలిపెట్టేస్తావా? ఏం చేద్దాం మనం? ఏం చెయ్యాలి? ఏమ్మా ఏం చేయాలి?
అమ్మా అది వాక్యం చెప్తుందమ్మా, నేను చెప్పట్లేదు. వాళ్ళతో మనము ఏం చేయకూడదు అంటే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవద్దు. అమ్మ తిన్నావా అంటే తిన్నాం, బాగున్నావా అంటే అంతవరకే మనం ముచ్చట ఉండాలి. కానీ అన్యులతో మనము ఎక్కువగా సావాసం చేయటము, వాళ్ళ మాటలు నమ్మేసి మనల్ని ఏ రకంగా శోధనలోకి తీసుకొస్తారో, ఏ రకంగా మనల్ని పతనం చేస్తారో మనకి ఇప్పటికే అర్థమైంది. కాబట్టి దయచేసి ఎవరికి ఏం జరిగిందో నేను చెప్పను, కానీ దయచేసి ఇప్పటికైనా దూరం అవటం మంచిది. ఎవరైనా సరే కీడు తప్ప మేలు జరగదు వాళ్ళ ద్వారా. అందుకు వాళ్ళకు దూరంగా ఉంటే చాలా మంచిదని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. చదవండి. ఏమంటే విగ్రహారాధనలతో ఏ పొందిక, అన్యులతో నీకు ఏ పొందిక? జీవము గల దేవుని ఆలయమైన దేవుని ఆలయమై ఉన్నామంట. జీవం గల దేవుని ఆలయమై ఉన్నామంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి ఆలయం అంట మనము? దేవుని ఆలయము. ఆ దేవుడు ఎవరు? జీవం గల దేవుడు. ఆయన ఎవరమ్మా? జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇస్తున్నాడండి. మీరు నాకు ఆలయమై ఉన్నారు అంటున్నాడు. మనల్ని ఎక్కడో రోడ్డు మీద వదిలేయలేదు, పెంట మీద వదిలేయలేదు, చీకట్లో వదిలేయలేదు. ఎక్కడ పెట్టాడో తెలుసా? మీరే ఆలయం అంటున్నాడు ఆయన. దయచేసి దేవుని మాట ఒక జీవం గలది, ఒక శక్తివంతమైనది, ఒక ప్రేమ గలది. ప్రభు మాట వచ్చినప్పుడు ఒళ్ళు పులకించాలండి, శక్తితో నింపబడాలి. అది ఆత్మీయత. చల్లారిపోయి ఏదో కప్పులు మునిగిపోయినట్టు మొఖాలు పెట్టుకొని లోకము 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 అదే ఆలోచనలు తలంపులు మనకుంటే ఈ ఆలయం కూడా మనం ఆలయంగా ఉండము. దాని నుంచి తొలగించేసి అపవాది గడికి అప్పచెప్పేస్తాను అంటున్నాడు. అది అవసరం అంటారా? చెప్పండమ్మా. జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు? ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు, ఆయన సొత్తు చేసుకున్న బిడ్డలు, రక్షణ పొంది మారు మనసు కలిగి దేవుణ్ణి వెంబడించే బిడ్డలు దేవుని ఆలయము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలయం ఎలా ఉండాలి? అందరూ చెప్పండి. ఎలా ఉండాలి ఆలయము? పరిశుద్ధంగా ఉండాలి. మనం ప్రశ్నించుకుందాం, పరిశోధించుకుందాం. ఉన్నామా? చెప్పండి అమ్మా. పరిశుద్ధంగా ఉన్నామా? ఆలయము, దేవుని ఆలయము ఎలా ఉండాలి? అక్కడ వరకు నోరు తెరిచారు, స్వరం వచ్చింది, ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? అది సంగతి. ఒక్కరికి నోటి మాట లేదు, బిగుసిపోయారు. దయచేసి బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచి ఈ మాటలు తీసుకుని వెళ్ళి బిడ్డ నా బిడ్డలకి ప్రకటించమని చెప్పి దేవుడు నిన్న వాక్యం చదివేటప్పుడు ఒకటే అడిగాను, ప్రభువా రేపు బల్లారాధన, చల్లారిపోతున్నారు, వాక్యం వింటున్నారు కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళు నెవరు వేసుకుంటలేదు, భద్రపరచుకుంటలేదు. ప్రభా మీరు మాట్లాడండి ప్రభా, మాట్లాడండి అని ప్రభు దగ్గర నేను అడిగి మరి బైబిల్ తీసి చదువుతున్నప్పుడు ఈ మాటలు ప్రభు నా నోట పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నువ్వు మనందరము ఎలా ఉండాలి? అది ఆలయం అయి ఉన్నాం. ఓకే, బాగుంది. ఆలయంలో మనం కూర్చున్నాం. మనం అందరం కూడా ధన్యులము. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, లోకంలో లేము, మనం పాపంలో లేము, చీకట్లో లేము. ఎక్కడున్నాము? ఆలయంలో ఉన్నాం. అంటే దేవుని ఆలయం అయి ఉన్నాం మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం. తర్వాత రెండోది ఏం చెప్పాడు? ఏంటంట? పరిశుద్ధంగా మనం ఉంటే వారిలో నివసించి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగుంటే?
వారిలో నివసిస్తాను, సంచరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనలో ఉంటాడంట, సంచరిస్తాడు. సంచరించడం అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనతో పాటు ఆయన వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆలయమై ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు వారిలో నేను ఉంటాను, తర్వాత సంచరిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలయమైన మనము ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే తప్ప మనలోకి ఆయన రాడు, మనతో సంచారం చెయ్యను అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడైనా లోకంలో ఏది 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 కూడా మనకు శాశ్వతమైనది కాదు. 6 రోజులు సంపాదించుకుందాం, తిందాం, మన అవసరాలు తీర్చుకుందాం, బిడ్డల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం అన్నీ కావాలి. కానీ దేవుడి కంటే ఎక్కువగా ఏది కూడా చేయకూడదు. దేవుడి కంటే ఎక్కువగా ఏది కూడా చేయకూడదు. గుర్తుందా మీకు? చెయ్యొచ్చా? చేయకపోతే ఏం జరుగుతాయో 2-3 విషయాలు మీకు తెలుసా? ఏం జరుగుతాయి చెప్పండి. చాలాసార్లు చెప్పారు మీకు. అబ్రహాం కుమారుని ఎందుకు అడిగాడు? ప్రేమించాడు కాబట్టి. ఏం చేయమన్నాడు? ఎక్కడ నాకు బలి చేసేయమన్నాడు. అవునా కాదు? తర్వాత ఏపుకి బోల్డ్ ఆస్తి ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆస్తి ఏంటి? గొర్రెలు, మేకలు, ఎడ్లు, గాడిదలు, ఇవన్నీ కూడా ఆస్తి, చాలా ఆస్తి. పనివాళ్ళు, చెలికత్తులు, బోల్డ్ ఆస్తి ఉండదంట. రోజు అతను ఏమనుకునేవాడంట తెలుసా? అమ్మో ఇన్నున్నాయి, ఇవి జాగ్రత్తగా ఉండాలి, ఇవేమీ కాకూడదు. అమ్మో నా పిల్లలకి ఏమీ కాకూడదు, వీళ్ళు బాగుండాలి, నా భార్యకి ఏం కాకూడదు, బాగుండాలి, నా పనివారు జాగ్రత్తగా ఉండాలి, ఏమీ కాకూడదు. అతనే భయపడుతూ ఉండేవాడంట. ఏం చేస్తుండేవాడట? భయపడుతూ ఉండాడు. దయచేసి చెప్తున్నా, మీరు, మనందరం కూడా ఏ విషయంలో కూడా అమ్మో అదేమవుతారు, అమ్మో ఇదేమవుతారు, నా పిల్లలు వెళ్ళారు, వాళ్ళు క్షేమంగా వస్తారో రారు, వాళ్ళకి ఏదన్నా జరుగుతానో అన్నదే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు, పెద్ద పొరపాటు కూడా. అర్థమవుతుందండి? దేవుడి మీద భారం వేసే, ప్రభువా నా బిడ్డలు బయటకు వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు, లేదా స్కూల్కి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, నా భర్త, వాళ్ళని క్షేమంగా తీసుకురండి, వదిలిపెట్టే ఆయన మీద. ఎప్పుడైతే ఇలాగ అనుకున్నాడో దేవుడు ఏం చేశాడు? మొత్తం తీసేసి ఏం చేశాడు? అతన్ని మొత్తం తీసేసి మొత్తం రోగం కూడా పెట్టేసి అతన్ని మరి ఒంటి మీద నూలు పోగు బట్ట కూడా లేకుండా అతన్ని దిగంబరిగా చేసేసాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, రాశాడు, ఎందులో 3:20 ఎందులో రాశాడు, ఏమని రాశాడో తెలుసా? నేను దేని విషయంలో భయపడితినో నాకు అదే జరిగింది అన్నాడు. హల్లెలూయా. నేను ఏ విషయంలో భయపడ్డానో, ఆలోచించానో, నాకు అదే జరిగింది. జరిగిందా లేదా? బిడ్డలు చనిపోయారు, గొడ్లు పోయినాయి, పొలాలు పోయినాయి, నా ఆస్తులు పోయినాయి, మొత్తం పోయినాయి. అతను కూడా అవమాన పాలైపోయాడు. ఫ్రెండ్సే వచ్చి నా ఫ్రెండ్స్ అన్నాడు, వాళ్ళే అవమానించారు. కాబట్టి లోకంలో మనకి ఏది శాశ్వతమో కాదు. కాబట్టి ప్రభు పైనే ఆధారపడాలి, ఆనుకోవాలి. ఆయననే మనము దేవునిగా ఎంచుకుని ఆయన వైపు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మాట జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకోవాలి. ఇంకేమన్నాడండి? ఎక్కడికి వచ్చారు? దేవుడే వారిలో సంచరించును, నేను వారి దేవుడినై ఉండును, నేనే వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉండును. ఏమంటున్నాడండి? సంచారం చేస్తాను, తర్వాత నేను వారి దేవుడై ఉండును. ఏమన్నాడు? ఎవరి దేవుడు అంట? నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు లోకమును నువ్వు విడిచిపెడితే, పాపమును విడిచిపెడితే, చీకటిని విడిచిపెడితే, దుష్ట ఆలోచనలు, కోరికలు, ఆశలు, ఇవన్నీ ఎప్పుడైతే నేను విడిచిపెట్టి దేవుని
మందిరం అయ్యి మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను వారి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఉందామా మరి? లేదు, నా వల్ల కాదు, నేను ఎప్పుడు దేవుని కోసము నేను ఆలోచించలేను, సన్నిధికి వెళ్ళలేను, ప్రార్థన చెయ్యలేను, నాకు లోక ఆశలు చాలా ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అని అనుకుంటావా? యోబు అనే ఆ గతి తప్పదు అని వాక్యం చెప్తుంది. ఏమంటున్నాడు? నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆయన ప్రజలుగా ఉండటం అంటే అంతకంటే ధన్యత మనకి ఏముంటుంది చెప్పండి? ఆయన ప్రజలు అయినప్పుడు ఆయన మనల్ని లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? నా ప్రజలు అని ప్రభువే చెప్పినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడో తెలుసా? రెండో రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఎత్తుకొని పరలోక రాజ్యమునకు వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన తండ్రి కుడి పాశాన కూర్చుంటాడు, మనల్ని కూడా ఆయన కుడి పాశాన మనల్ని కూర్చోబెట్టుకుంటాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకి చెప్తున్నాడు, నేను అలా దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మనము మర్చిపోకూడదు బిడ్డలారా, జాగ్రత్తగా మనము భద్రపరచుకోవాలి. ఇంకేమన్నాడండి? త్వరగా చదవండి. మీరు వారి మధ్య నుండి ఏమంట? వాళ్ళ మధ్యన మీరు బయలు వెళ్ళి వారి మధ్యన బయలు వెళ్ళడి ప్రత్యేకంగా ఉండు. అపవిత్రమైన దానిని ముట్టకుడి. ఏంటంటే ఏం చేయాలి? అపవిత్రమైన దాన్ని ముట్టద్దు. ఎందుకు? పైన చెప్పాడు, మనము దేవుని బిడ్డలమని, ఆయన ప్రజలమని ప్రభు చెప్పినప్పుడు అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చా, చేయవచ్చా, తినవచ్చా? ఏది కూడా ప్రభు వద్దు అన్నది మనము చెయ్యకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకి మనము విధేయత కలిగి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అది మాత్రమే వినే చెవులు మనం కలిగి ఉండాలి. జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకేమన్నాడండి? ప్రభు చెప్తున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకుంది. ఎప్పుడు? నువ్వు అపవిత్రమైన దాన్ని ముట్టొద్దన్నాను, మీరు ముట్టకుండా నా మాటకు లోబడ్డారనుకో, అప్పుడు మిమ్మల్ని నేను ఏం చేస్తాను? చేర్చుకుంటాను. హల్లెలూయా. ఎక్కడ చేర్చుకుంటాడు? ఆయన దగ్గరికి. అబ్బా, ఏమంటే మిమ్మల్ని నేను చేర్చుకుంటాను, మీకు నేను తండ్రి. ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందండి? పరలోకంలో జరుగుతుంది. నీకు నమ్మిక ఉంటే, విశ్వాసం ఉంటే నా తండ్రి చేర్చుకుంటాడు, ఆయనే నాకు తండ్రి అయి ఉంటాడు. అది పరలోకంలో జరుగుతుంది నాకు. కాబట్టి నా ప్రభు మాటకి నేను విధేయత కలిగి లోబడి ఉంటాను అని మనం ఒక మంచి తీర్మానం చేసుకుని నడుచుకునే వారంగా ఉండాలి. చదవండి. ఏమంటే మీకు నేను తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తుడైన ప్రభు మనకి చెప్పుచున్నాడు. ఎవరంటండి? కుమారులై ఉంటామంట, కుమార్తెలై కూడా ఉంటామంట. ఎవరు చెప్తున్నారు? సర్వశక్తుడైన ప్రభు మనకి చెప్తున్నాను అనేసి ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా వినేవారంగా ఉండాలి. దయచేసి చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం 4. ఒక్కసారి చదవండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 4. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు. ఏమంటండి? ప్రభు యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీర రీత్యలు నశించుటకై ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు
బలముతో కూడి వచ్చినప్పుడు ప్రతి వారిని శాస్త్రాలకు అప్పగింపగలదు. చాలండి. ఏమంటండి, మన ఆత్మ రక్షింపబడినప్పుడు శరీర రీత్యలు నశింపబడును. ఏంటంట? ఏం చేయాలి? మన శరీర రీత్యలు ఏమైపోవాలి? ఆత్మ రక్షించబడినట్టు శరీర రీత్యలు సమకూడాలి. ఆత్మ రక్షింపబడాలంటే శరీర క్రియలు ఏం చేయాలి? నశించాలి, అంటే చంపుకోవాలి. మన ఆత్మ రక్షింపబడాలి అంటే మన శరీర రీత్యలు ఏం చేయాలి? చంపుకోవాలి. శరీర క్రియలు ఏం చేయాలి? చంపుకోవాలి. చంపుకుంటున్నావా? ఆత్మను రక్షించుకోవాలి అంటే శరీర రీత్యలు నశించిపోవాలి, అంటే చచ్చిపోవాలి అంటున్నాడు ప్రభు. చంపుకుందామా లేదా శరీర క్రియలతోటే బ్రతుకుదామా? ఏమ్మా, ఏముండకూడదు మనలో? శరీర రీత్యలు ఉండకూడదు. ఈ శరీరమే పాపానికి మూలము. శరీరమే మన పాపాలకి మూలము. మనం విడువబడటానికి శరీరమే, నశించిపోవటానికి శరీరమే, పాపంలో పడిపోవటానికి శరీరమే. ఇవన్నిటికి మూల కారణం ఏంటంటే శరీరం. కాబట్టి దీన్ని ఏం చేయమంటున్నాడు? నశింప చేయమంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు దీన్ని చంపుకోవాలి. దేన్ని ఎలా చంపుకోవాలి? ప్రార్థనతో, ఉపవాసముతో, జాగరణతో. అప్పుడు ఏమవుతుందంటే శరీరము నలగొట్టబడుతుంది. శరీరము నలగొట్టబడుతుంది. అప్పుడు ఆకలి అయినా మనము ఏం చేస్తాము? శరీరాన్ని చంపుకుంటాం, ఆశలు చంపుకుంటాం, కోరికలు చంపుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలో ఏం చేయాలి? నశింప చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎప్పుడైతే సహోదరుడైన వాడెవడైనానో చారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధకుడు కానీ, చిన్నబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అలియున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు. ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదు. అంటే వాడిలో అన్ని శరీర కోరికలు, శరీర రీత్యలు, ఇవన్నీ వాటితో మనం ఏం చేయకూడదు? సావాసము చేయకూడదు. కానీ వాడికి మనము దూరంగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మరి చూడండి 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఏమంటా? దేనికి అట్లండి? జారత్వమునకు దూరంగా పారిపోండి. పారిపోతున్నామా? దగ్గరగా ఉన్నామా? పారిపోతున్నామా? దగ్గరగా ఉన్నామా? పారిపోతున్నారా? అసలు జాగ్రత్తం అంటే ఏంటి అమ్మా? జాగ్రత్తం అంటే ఏంటి అంటే మనలో అపవాదుగాడు పెట్టే కోరికలు, ఆశలు, ఆలోచనలు, ఏదన్నా కానివ్వండి, చూపు కానీ, మాట కానీ, నడవడి, ప్రవర్తన, ఇదన్నింటిని కలిపి ఏమున్నాడంటే జారత్వము. అంటే ప్రతి విషయంలో మీరు జారిపోతున్నారు, పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు అంటున్నాడు ప్రభు. కాబట్టి దీంట్లో పడిపోకుండా మీరు ఏం చేయండి? పారిపోండి. ఇంకేమన్నాడండి? చదవండి. దూరంగా పారిపోండి. దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలే కానీ జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. చాలండి. చూడండి, ఇక్కడ పాపమును దేంట్లో ఉందంట? దేహములో ఉన్నది. పాపము దేహములో ఉన్నదంటే శరీరంలో పాపం ఉంది, ఇది కనపడతలేదు. జాగ్రత్తలో ఉన్నది కనిపిస్తుందంట. పాపము దేహంలో ఉన్నది కనపడట్లేదు, జాగ్రత్తలో ఉన్నది కనిపిస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కనపడుతుందిలే, దీనికోసం జాగ్రత్త పడదామని
అనుకోకుండా దేహమును జారత్వమును రెండు కూడా మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్త పడాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. ఏమంటే దేవుని ద్వారా అనుగ్రహింపబడ్డదంట. ఏదది? దేహము. ఎవరి ద్వారా అనుగ్రహింపబడ్డది? మనకి దేవుని వలన. మరి దేవుడే మనకి అనుగ్రహించినప్పుడు ఈ దేహాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం? మనం పాపం వలన పాడు చేసుకుని మనము దేవునికి చాలా దూరం అయిపోయాం లేదా? అప్పుడు ఆదాము దేవునితో కలిసి నడిచాడు, దేవునితో సావాసం చేశాడు. తర్వాత ఆదాము ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు? ఏమా? పాపము చేశాడు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని మాటకి లోపడలేదు కాబట్టి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఇక్కడ అంటున్నాడు మనము దేవుని ఆలయమై ఉన్నామని ఇందాక అన్నాడు. ఇప్పుడేమన్నాడు? దేవునికి మనము దేహమై, అదేనన్నాడు అక్కడ. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు. మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. వినండి, మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు మీరు? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరు వెలపెట్టి కొనబడ్డారు. భర్తలు ఏమంటారండి ఇంట్లో మనల్ని? అంటే నా విషయం వదిలేదు, మిమ్మల్ని ఏమంటారు? బానే కాదండి, దేవుని సొత్తు అని దేవుడు అంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు అన్నాడు. దేహము నా మీది కాదు, నాది అంటున్నాడు. అసలు మీరు మీరే కాదు, నా సొత్తు మీరు. మీ భర్తల ఇళ్లలో మిమ్మల్ని ఏమంటారు? దాచుకోవద్దు, అలా కాదు. నేను ఏమంటారంటే, నా ఇష్టమే, నా శరీరము, నేను తిరుగుతాను, తాగుతాను, తింటాను, ఎక్కడికన్నా వెళ్తాను, నీకెందుకే? నా సొత్తు నేను, ఇదిగో ఈ శరీరం నాది అన్నాడంట. నా ఇష్టం. దాచేసుకుంటారు. నా ఇష్టం అన్నా. మీరు ఎందుకు భయపడతారు? మీ భర్తలకి దాస్తారు ఎందుకు? ప్రతి ఒక్కరు అదే మాట అంటారు. అంటారంటారులే కానీ నా ఇష్టం అంటే మగవాళ్ళ స్వభావం అది. వాళ్ళ ఇగో మనుషులు, వాళ్ళు ఇగో వాళ్ళలో ఉంటుంది. ఏమనంటే, నేను మగవాడినే, నువ్వేం తెలియదు, తెచ్చుకున్నాను నేను అంటే. తెచ్చుకున్నానంటే చేసుకుని తెచ్చుకున్నా, ఒక బానిసవి. నాకు వండాలి, పెట్టాలి, పిల్లలకు అనాలి, సంసారం చేయాలి. ప్రతి ఒక్కరు అంటారు. ఇక్కడ ఎవరు కూడా నేను కాదు అని పెళ్లి కాని పిల్లలు తప్ప మన అందరి జీవితాల్లో జరిగినాయే. కానీ ప్రభు అంటున్నాడు, మరొకసారి రిపీట్ చేయండి, కొంచెం వెనక్కి వెళ్ళి నేను ముగిస్తాను కదా. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది, దేవుని వలన అనుగ్రహింపబడ్డది. ఇంకొకసారి మిమ్మల్ని అన్నాననుకో, పోరాపో, నువ్వు కాదురా, ఇచ్చింది దేవుడిచ్చాడు. దేవుడు నన్ను అనుగ్రహంతో నాకు ఇచ్చాడు దేహము, నువ్వేదిరా. అందుకే భార్యని భర్త కొట్టటానికి హక్కు అధికారము లేదు. ఎందుకు? ఈ దేహము ఎవరిదో తెలుసా? దేవునిది. దేవునిది. దేవుడే కొట్టాలి కానీ భర్త అన్నవాడు కొట్టడానికి అర్హత, హక్కు లేదు. తిట్టడానికి హక్కు, అధికారము లేదు. మీరు మీ సొత్తు కాదు అన్నాడు ప్రభు. ఏమా? నువ్వు కాదు, అసలు నువ్వెవరి సొత్తు కాదు. నీ తల్లిదండ్రుల సొత్తు కాదు, నీ భర్త సొత్తు కాదు. పరమనున్న ఆ తండ్రి బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన సొత్తు. ఇంకేమన్నాడు చదవండి.
మీరు అనుకరింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు విలువ పెట్టి కొన్నవారు. ఏమి వెలబెట్టి కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. అవునండి, ఆయన రక్తము పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి భాస్కర్కు చెప్పు జీవా, ఏమని చెప్తావు? అదే, నేను నీ సొత్తు కాదు, నేను దేవుడి సొత్తు. వెలపెట్టి నన్ను కొనుక్కున్నాడు. దేవుని సొత్తు, నేను నీ సొత్తును కాదు. అదే చాలా మంది ఇప్పుడు చంపేస్తున్నారు పిల్లల్ని. ఏమంటారు? నా పిల్లలు నేను చంపేశాను, నా మొగుడు నేను చంపేశాను. నా అన్నది ఎక్కడా కూడా లేదు. సజీవుడైన దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దేంతో? రక్తముతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పల్లదినము ఈ వాక్యం ఇచ్చినప్పుడు నేను చాలా చాలా ఆనందించాను. ప్రభువా, రేపుడు దినం కోసం ఈ మాటలు ఇచ్చావా బిడ్డలకు బోధించటానికి. మరి చూడండి, 5వ అధ్యాయము కిందకు వచ్చేస్తే ఇక్కడ మరి పులియన పిండ గురించి మనకుంది. 7 నుంచి చదవండి. 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులియ పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసి పారేయండి. అంటే పులిపిండి అంటే ఏంటి? కింద చదవండి. ఇప్పుడు చదవండి మళ్ళీ కింద నుంచి. పులిసి పిండిని తీసి పారేయండి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడును కనుక పాతదైన పులిసి పిండినతోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. ఏమంటే ఆపండి. పులిపిండి అంటే ఏమంటా తెలుసా? దుర్మార్గత దుష్టత్వము కలిగిన పులిసిన పిండి. పులిపిండి అని కాకుండా. ఆగండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు నేను ఈ వాక్యం చదివేదాన్ని. పులిపిండి లాగా ఉండకండి. ఈ పులిపిండిని తీసుకెళ్ళి మంచి పిండిలో వేస్తే అది పాడైపోతుంది, ఇది పాడైపోతుంది, బయట పడేయాలి అన్న వాక్యము చాలా చోట్ల ఉంది. ఇది నేను చదివి అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. పులిసిన పిండి ఏంటి, పులవని పిండి ఏంటి, బయట పాడేస్తామేంటి అని నేను అనుకునేదాన్ని. నిన్న పరిశుద్ధాత్మతో నింపబడి ఆ జ్ఞానంతో ఆలోచనతో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది. పులవని పిండి అంటే ప్రభు మనసు, ప్రేమ. అర్థమవుతుందండి? కృప లాంటిది పులవని పిండి. కొత్త పిండి అన్నాడు అన్నాడండి. కొత్త పిండి అన్నాడు అంటే కొత్త మనసు, కొత్త స్వభావము, కొత్త ఆలోచనలు, తలంపులు ఉన్నది కొత్తది. ప్రభులో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉండాలి అన్నాడు. దుర్మార్గత ఉండొద్దంట. ఏముండద్దు? ఇంకా దుష్టత్వము అంటే పులిసిన పిండికి దాని సమానము. దాంతో పోలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైంది కదా? అలాగా మీరు ఉండొద్దు. ఎలా ఉండొద్దు? పులిచిన పిండిలాగా ఉండకండి. పులిచిన పిండిలాగా ఉండకండి. ఒకవేళ అలా ఉంటే ఆ పిండి పనికి రాదు, బయట పారవేయవలసి వస్తుంది. పనికి రాదు, బయట పారవేయవలసి వస్తుంది. ఇంకో చోటు ఉంది ఆ మాట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దుష్టత్వము, దుర్మార్గత ఉంటే ప్రభు మనల్ని చేర్చుకోడు, ఆ రాజ్యము తీసుకువెళ్ళడు. బయట పారేయటం అంటే ఏంటంటే అపవాదిగాడు నరకానికి తీసుకుపోతాడని అర్థము. కాబట్టి అలాగా మీరు ఉండకండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ బల్ల ఆరాధన రోజు ప్రభు మరి ఈ అమూలమైన గూఢమైన మాటలు బయలుపరిచాడు. అంటే నేను ఇప్పటి వరకు సంఘంలో బోధించలేదు. నేను చదివాను, నాకు అర్థం కాక విడిచిపెట్టేశాను. కానీ నిన్న బయలుపరిచాడు. మనం ఎలా ఉండాలి? పులవని
పిండి వలె, కొత్త పిండి వలె. ఆ పిండి పస్కా బలి, కొత్త పిండి పస్కా బలి అన్నాడు. పండుగ ఆచరించండి. మరి ఆ మాట ఇంకొకసారి రిపీట్ చేస్తారా? కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియైన రొట్టెతో పండుగ ఆచరించును. జారులతో సాగత్యం చేయొద్దని. పులియని పిండితో మనము పండుగ ఆచరిద్దాము. అంటే మనం దేంతో పండుగ చేయాలి? పులియని కొత్త రొట్టెతో, మన పిండితో మనము పండుగ ఆచరించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడండి? జారులతో సాంగత్యము చేయవద్దు. చాలండి, ఇక చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పులిపిండి గురించి, మంచి పిండి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటే, పులిపిండి అంటే ఏంటి అంటే జారత్వము, దుర్మార్గత. అది పులిసిపోయిన పిండి పనికిరాదు. నువ్వు ఇంట్లో పెట్టి మళ్ళీ రొట్టె చేస్తావా? మనము మన లోక సంబంధంగా మాట్లాడుకుందాం. పిండి కలిపామండి, గోధుమ పిండి కలిపాము, రొట్టెలు చేసిన తర్వాత ఇంత ముద్ద మిగిలింది, అది గిన్నెలో పెట్టి మూత పెట్టి పెట్టాం. తెల్లారికి ఏమవుతుంది? పులిసిపోతుంది. రొట్టె చేస్తామా, పారవేస్తామా? మన హృదయాలు కూడా అదే, మనలో ఉన్న పాపము కూడా అదే అంటున్నాడు. కాబట్టి పులవకూడదు, పిండి పులవకూడదు. ఏమో ఎలా ఉండాలి? కొత్తగా, ఫ్రెష్గా కూడా ఉండాలి. అది దేవుని మనసు అయి ఉన్నది. కాబట్టి మంచి పిండితోటే, పులవని రొట్టెల పిండితోటే మనము ఏం చేయాలి? పండగ చేయాలి. ఏం పండగ అది? పస్కా రొట్టెను మనము పూజించాలి, పండగను ఆచరించాలి. ఈరోజు దేవుడు మాట్లాడాడు. దీనికంటే ముందు పోయిన వారము నేను ఈ రొట్టె గురించి దేవుడు నన్ను ప్రేరేపించాడు. పాత చర్చి దగ్గర అప్పుడు కాలేదగలేదు, బాగుండేదాన్ని కదా. మనకున్న 50-60 మంది విశ్వాసులకి రొట్టె చేసేదాన్ని. రొట్టె ఒకటే కాదు, ద్రాక్ష రసం కూడా చేసేదాన్ని. అంగూర్లు తెప్పించి బ్లాక్కి ద్రాక్ష రసం చేసేదాన్ని, రొట్టె చేసేదాన్ని. మనము దాన్ని ఆచరించేవాళ్ళం పండగ. ఇక ఎప్పుడైతే కాలు ఇరిగిందో, మెల్లిమెల్లిగా బలహీనం అయిపోయి చేయటం ఆలస్యాలు రెడీమేడ్ తెచ్చుకుంటున్నాం. ద్రాక్ష రసం కానివ్వండి, రొట్టె కానివ్వండి. మొన్న ఒక మాస్టర్ గారు చెప్తూ, అది పులిచిన రొట్టెగా ఉంటుంది, మనము దాన్ని ఆచరించటము దేవుడికి ఇష్టమైంది కాదు అని వాక్యములో విన్నాను. అప్పుడు దేవుడు ప్రేరేపించాడు. అమ్మో, నేను అలా చేయటానికి వెళ్ళలేదు. అన్నం వండట్లేదా కిచెన్లోకి వెళ్ళి? ఇష్టమైన కూరలు వండుకుని తింటలేదా? రొట్టె చేయటం 10 నిమిషాల పని. నేను ఎందుకు ఇలా చేస్తున్నా? చేయను. ఇంకా మాకు ఓపిక లేకపోయినా రొట్టె సిద్ధం చేయాలి అని పోయిన వారం అనుకున్నాను. నిన్న దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మనము పులియని రొట్టెతో మనము పండగ ఆచరిస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం దేన్ని కూడా విడిచిపెట్టకూడదు. ప్రతిదీ కూడా మనము ఏం చేయాలి? వినాలి, గ్రహించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. చెప్పినట్టు ప్రభు ఏం చెప్పాడో ఆ మాటలు జాగ్రత్తగా మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏమన్నాడు? వాళ్ళకి నేను దేవుడు అయి ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పాడు. ఆయన ప్రజలుగా దేవుని రాకడలో ఎత్తపడటానికి సిద్ధపడదాం. హల్లెలూయా, సిద్ధపడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.